సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము నుండి 29వ వచనం వరకు మనం మార్చి చదువుతాం. సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం నుండి 29వ వచనం వరకు మనం మార్చి చదువుతాం. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోబీయును, లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును, రొలెగీము ఊరివాడగు గిలాదీయుడైన బర్జిలయును తేనె, వెన్నె, గొర్రెలు, జొన్న ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. ప్రభు సాయం కొరకై ప్రార్థన చేస్తాం. ప్రియగలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు వందనములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్త నామమున ఇంతవరకు ప్రభుని ఆరాధించుట్లో మాకు సహాయపడుతూ వచ్చారు. తిరిగి మా ఎదుట ఉంచబడినటువంటి ప్రభు యొక్క బల్ల, దేవాది ఈ రొట్టె ద్రాక్షరసం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమునకు రక్తమునకు సాదృశ్యముగా కనపడుతుంది. ఎవడ యోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, ఆయన పాత్రలో త్రాగునో అటివాడు శిక్షావిధికి పాత్రుడని సెలవిస్తూ వచ్చారు. ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకోవాలని మీరు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక నా మట్టుకు నేను, మా మట్టుకు మేము వాక్యపు వెలుగులో మా జీవితాలను పరిశీలించుకున్నట్టు అవసరం. కనుక తండ్రి, వాక్యం మాపై దోషారోపణ చేస్తున్నప్పుడు మా హృదయాలు వాక్యముతో సమ్మతిపరుచుకుందాం. సమాధాన పడిన వారమై ఆ బలను సమీపించినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు రెండవ గ్రంథము 17వ అధ్యాయము. ఈ మాటలోనికి మనం వెళ్ళక మునుపు మరొక సందర్భాన్ని మనం చదువుతాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనము నేనే చదువుతాను. ఆ భాగాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోనండి. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. సైన్యములకు అధిపతియగు దేవుడినగు యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీసి వేయుటకై చూచుచున్నారని చెప్పాను. యెహోవా కొరకు మహారోషం గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా. ఆ మాటను మీ మనసులో అంతరంగంలో జ్ఞాపకం ఉంచుకోనండి. ఇక్కడ ఈ మాట ఏలియా పలుకుతూ వచ్చాడు. యెజబెలు ఖడ్గం చేత అందరిని చంపుతున్నప్పుడు ఏలియాతో కూడా సవాల్ విసిరిద్ది, రేపటికి సమయానికి నిన్ను కూడా చంపేస్తానని. ఆ సందర్భంలో ఏలియా పలికినటువంటి మాటలు, మహారోషం గలవాడనై నేను ఒక్కడను మాత్రమే మిగిలి ఉన్నాను అన్నాడు. దేని కొరకైనటువంటి రోషము? దేని కొరకైన రోషం అంట? యెహోవా కొరకు. సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు. కాబట్టి నా రోషము దేని కొరకు ఉండాలి అని అంటే దేవుని కొరకైనటువంటి రోషము కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనము ఈ విషయంలో రోషం చూపించము, కానీ మిగతా అన్నిటిలో కూడా రోషంగానే జీవిస్తాం కదా. ఒకనికంటే మనం మాట పడటానికి కూడా ఇష్టపడం, మంచిదే. మిగతా వాటన్నిటి విషయం మరి ప్రభు దగ్గరికి వచ్చేసరికి ప్రభు విషయంలో, ప్రభు కొరకే జీవించేటువంటి విషయంలో, దేవుని కొరకే దేవుని నిమిత్తమై బ్రతికే విషయంలో మరింతగా రోషం అవసరం. ప్రభు ఎవరు? రోషం గలవాడు కదా. ఆయన రోషం ఉంటే ఆయన బిడలకి మనం ఎంత రోషం ఉండాలి. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, సహజంగా కుమారుడు కుమార్తె
కొన్ని లక్షణాలు వస్తాయి. ఏమంటారు అప్పుడు? ఇది సేమ్ ఇది వాళ్ళ తండ్రికి ఉండేది ఇటువంటి లక్షణం అంటారు, లేదంటే వాళ్ళ తల్లికి ఉండేది అంటారు కదా. రోషం కలిగినటువంటి దేవుని యొక్క బిడ్డలమైన మనము ప్రభు కొరకే మరింత రోషంగా జీవించాలి, రోషం కలిగి ఉండాలి ప్రభు కొరకే జీవించే విషయంలో. అట్టి వ్యక్తి ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఆయన పేరే బర్జిల్లై. కాబట్టి బర్జిల్లైని గురించినటువంటి సంగతులు మనం ఈ 3-4 వచనాలు చదువుతూ వచ్చాము. 27 నుండి 29 వచనాల్లో ఆ వ్యక్తి మనకు కనపడతాడు. ఆయన పేరే బర్జిల్లై. కాబట్టి విశ్వాస జీవితంలో నేను కూడా ఒక బర్జిల్లై వల్ల జీవించడం అవసరం అనేది వ్యక్తిగతమైన తీర్మానమై ఉండాలి. కనుక నేను జీవించుచున్నటువంటి జీవితము, పౌలు అపోస్తలుడు ఏమంటాడు? ఇప్పుడు ఈ శరీరమందు నేను జీవించుచున్నటువంటి జీవితము ఏమంటాడు? నా కొరకై ప్రాణం పెట్టినటువంటి నా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మూలముగా. అంటే ఇప్పుడు ఈ శరీరమందు మనం జీవిస్తున్న జీవితం నీది నాది కాదు కదా. ఇప్పుడు ఈ శరీరము, మన జీవితము, మన బ్రతుకు ఏది కూడా మంది కాదు. కాబట్టి ఈ శరీరము మందు మనం జీవిస్తున్నటువంటి ఈ జీవితం మంది కానప్పుడు ఇప్పుడు మనము మన కొరకే జీవించడానికి ఏమాత్రం ఇంకా అవకాశమే లేదు. ఈ వస్తువు నేను కొన్నాను అంటే ఇది నా సొంతం, ఇది దాని ఇష్టానుసారంగా వేరొకరు తీసుకుపోతానంటే నేను ఊరుకోను కదమ్మా. అట్లనే ఇప్పుడు నీవు నేను పౌలు అపోస్తలుడు సెలవిచ్చిన రీతిగా నేను ఇప్పుడు ఈ శరీరమందు జీవిస్తున్నటువంటి ఈ జీవితం నాది కానప్పుడు, కాబట్టి ఇప్పుడు మనం ఎవరి కొరకు జీవించాలి? ఈ శరీరం కొరకై ప్రాణం పెట్టినటువంటి ప్రభువు ఒక ఆయన ఉన్నాడు, నేను ఆయన మూలంగా జీవిస్తున్నాను అంటాడు పౌలు అపోస్తలుడు. ఆయన మూలంగా నేను జీవిస్తున్నప్పుడు ఈ జీవితము ఆయన కొరకే నేను ఎలా ఉండాలి? మహారోషం కలిగి ఏలియా వలె జీవించడం అవసరం. ఆత్మీయ జీవితాల్లో అనేకసార్లు ఇక్కడే మనం పొరపడుతూ ఉంటాం. కాబట్టి ప్రభు కొరకే ప్రభునిమిత్తమై జీవించేటువంటి జీవితంలోకి వచ్చినప్పుడు ఏమాత్రం కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో రోషం ఉండదు. ఆత్మీయ విషయంలో ఒకరికంటే నేను ప్రభు నిమిత్తమై ప్రభు కొరకై మరింత రోషముగా నేను ఎందుకు జీవించలేకపోతున్నా, ఏమైపోతున్నాయి మన రోషాలు అనేది మనం పరిశీలించుకుంటే అవసరం. అనేకసార్లు మిగతా అన్ని విషయాలు ఎంతో రోషంగా ఉంటాం, మిగతా అన్ని విషయాలు రోషం కలిగి జీవిస్తాం. కాబట్టి ప్రభు విషయాలకు వచ్చేసరికి అసలు అది చనిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. ప్రభు నిమిత్తమై ప్రభు కొరకై ప్రభు కార్యముల విషయమై, కాబట్టి ఆయన కొరకై జీవించేటువంటి విషయంలో, కాబట్టి ఈ రోషం లేనటువంటి జీవితంలో అనేకసార్లు ఆత్మీయ జీవితంలో ఉంటాం. కాబట్టి ఒకవేళ అది నా జీవితం అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు కొరకే రోషంగా జీవించినటువంటి బర్జిల్లై ఆయన విషయమైనటువంటి ఒక 4-5 సంగతులు మీకు జ్ఞాపకం చేస్తా. మనము కూడా సంఘానికి ఒక్క బర్జిల్లై ఉంటే ఆ సంఘం ఎంతో ధన్యకరమైన సంఘం. ప్రభు కోరుకునేది కూడా బర్జిల్లై లాంటి ఒక వ్యక్తి సంఘానికి కావాలి అని. ఒకవేళ ఈ మధ్యాహ్న కాల సమయంలో ఏలియాకు వలె నువ్వు చెప్పగలిగితే, ప్రభా నేను నా ప్రభు కొరకే బర్జిల్లై వలె రోషం కలిగి జీవిస్తా. నా ప్రభు రోషం కలిగిన వాడు, కాబట్టి నా ప్రభు ఎంత రోషం కలిగిన వాడో, నేను ఆయన రక్తం ఇచ్చి కొన్నటువంటి నేను, కాబట్టి ఈ శరీరం నాది కాదు, నా కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి ఆ ప్రభుదైనప్పుడు, కాబట్టి నా జీవితంలో నేను ఆయన కొరకే ఎలా జీవిస్తాను? రోషం కలిగి జీవిస్తా, ప్రభు కొరకే, ప్రభు కార్యముల కొరకే. కాబట్టి ఇప్పుడు బర్జిల్లైని గురించినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటాం. 17వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము మొదటి తలంపుగా ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనం. అంతకంటే ముందు 27వ వచనం చదువుతాం. దావీదు మహనాయిమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహోషు కుమారుడగు షోయాబీను, లోదేబారు ఊరివాడగు అమ్మియేలు కుమారుడైన మాకీరును, రెలేగిము ఊరివాడగును గిలాదీయుడైన బర్జిల్లై. ఈ బర్జిల్లై ఎవరంట? గిలాదీయుడు, గిలాదు వంశమునకు చెందిన బర్జిల్లై. మొదటి తలంపు అదే. కాబట్టి ఈ బర్జిల్లై ఎవరునంటే గిలాదు సంబంధికుడు. బైబిల్ గ్రంథంలో గిలాదు సంబంధికులు, ఏలియా కూడా గిలాదు సంబంధికుడే, ఇంకను యెఫ్తా కూడా గిలాదు సంబంధికులే. కాబట్టి ఇలాగూ గిలాదు సంబంధికులు దైవ గ్రంథంలో అక్కడక్కడ మనకు కనపడుతూ వస్తారు. అటువంటి వాడే ఎవరు? బర్జిల్లై. కాబట్టి బర్జిల్లై యొక్క వంశమును మనం చూస్తే, కాబట్టి ఏ సంబంధము దేని నుండి వచ్చాడు, దేనికి సంబంధించిన వాడు అని అంటే గిలాదు సంబంధికుడు.
గిలాదు సంబంధికుడు. కాబట్టి నీ నా జీవితంలో ఈ గిలాదు అనేటువంటి ఈ మాట, కాబట్టి ఎలాగుంటారు ఈ గిలాదీయులు అని అంటే, మనం ఇక్కడ ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటాం. 19వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 31వ వచనంలో, మరియు గిలాదీయుడగు బర్జిల్లయి రొలెగిము నుండి వచ్చి, మరియు గిలాదీయుడగు బర్జిల్లయి. గిలాదు అని అంటే, గిలాదీయులు అంటే దానికి వాళ్ళు ఎలాగుంటారు అని అంటే, వారు కొరచైనటువంటి వారు, కఠినమైనటువంటి వారు. గిలాదీయులు ఎట్లుంటారు అని అంటే కఠినమైనటువంటి వారు. గిలాదీయుల యొక్క లక్షణం అది. గిలాదీయులు ఎట్టివారు అని అంటే వారు చాలా కఠినమైనటువంటి వారు. కాబట్టి ఇప్పుడు ఈ బర్జిల్లయి ఎట్టివాడు అని అంటే, బర్జిల్లయి కఠినమైనటువంటి వాడు అన్న సంగతి మనకి మొదటి తలంపు ద్వారా అర్థమవుతుంది. కాబట్టి ఈ గిలాదు అనేటువంటి మాటకు అర్థము కరుకైనటువంటి వాడు, లేకపోతే కఠినమైనటువంటి వాడు. కొన్ని పదాలకు అర్థాలు ఉంటాయి. అటువంటిదే గిలాదు అనేటువంటి పదమునకు అర్థము కఠినమైన, లేకపోతే కరుకైనటువంటి వాడు అని. కాబట్టి ఇప్పుడు ఈ మాట మనం చదువుతున్నప్పుడు బర్జిల్లయి ఎట్టివాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒకవేళ బర్జిల్లయి దగ్గరికి వచ్చినప్పుడు నేను మరొక తలంపులో ఆయన్ని తీసుకుని వస్తాను. కానీ ఇప్పుడు మొదటి ఈ కఠినమైన కరుకైనటువంటి పరిస్థితుల గురించి, కరుకైనటువంటి గిలాదుని గురించి మనం మాట్లాడవలసి వస్తే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ కఠినత్వము, ఈ కరుకుతనము 2 విధాలుగా దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క బర్జిల్లయిని గురించి మొదటి తలంపుగా బర్జిల్లయి గిలాదీయుడు అన్నప్పుడు, గిలాదు అంటే అర్థము కఠినమైనటువంటి, కొరకైనటువంటి వాడు అనే అర్థం. కాబట్టి ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది, దేవుని యొక్క బలలో ప్రవేశిస్తున్నటువంటి ఓ సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ జీవితంలో ఇంకా గిలాదీయుడుగా నిలబడి ఉంటే, గిలాదీయుడుగా మిగిలిపోయి ఉంటే, నీ జీవితంలో ఈ దినం వరకు కూడా నువ్వు గిలాదీయునివాగా మిగిలిపోయి ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. గిలాదీయుడు అంటే కఠినమైనటువంటి వాడు, లేకపోతే కరుకైనటువంటి వాడు. కాబట్టి ఏ విషయాల్లో కరుకైనటువంటి వాడు, ఒక మాటని జ్ఞాపకం చేస్తాం. మొదటి మాటగా చదువుతాము. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనంలో, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. తమ దుష్ట హృదయ కాఠిన్యమును బట్టి. కాబట్టి ఏ కఠినత్వం గురించి మాట్లాడుతున్నాడు? హృదయం యొక్క కాఠిన్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరి వచ్చినటువంటి సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడున్నాను? కాబట్టి బర్జిల్లయి గిలాదు అనేటువంటి అనుభవంలో, గిలాదు అనేటువంటి మాటకు అర్థం కఠినమైన, కరుకైనటువంటి వాడని. కాబట్టి దేనిలో కఠినమైన, కరుకైనటువంటి వారు అని అంటే, కాబట్టి నీ యొక్క హృదయం యొక్క కాఠిన్యం. కాబట్టి ఎన్నో పర్యాలు నీ జీవితంలో దేవుని యొక్క మందిరమునకు వస్తున్నావు. కాబట్టి నీకు సమీపంగా ఉన్నటువంటి దూర దగ్గర ప్రాంతాల నుంచి ఈ ప్రార్థనా మందిరానికి వస్తున్నావు. కాబట్టి ఎన్నోసార్లు దేవుని యొక్క దాసులు ఈ స్థలంలో ఉండి, కాబట్టి దేవుని యొక్క మాటలు నీకు అందిస్తూ చెవిన వేస్తున్నారు. అయినను సరే నువ్వు ఇంకా నీ హృదయము గిలాదుకు వలె కాబట్టి కఠినముగా మార్చుకొని ఉంటే, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రేమైనటువంటి దేవుడు నీ కఠినమైనటువంటి, కరుకైనటువంటి నీ హృదయం విషయమే మాట్లాడుతున్నాడు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయమును నువ్వు కాఠిన్యంలోను తీసుకురాకు. అందుకే పౌలపోస్తుడు ఎఫెసీలకు రాస్తూ అన్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే వారు తమ హృదయం యొక్క కాఠిన్యము వలన, తమలో ఉన్నటువంటి అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి, ప్రియ సహోదరి సహోదరుడా,
నీ యొక్క హృదయం యొక్క కాఠిన్యం నుండి ఎక్కడికి తీసుకువెళుతుంది అని అంటే నిన్ను ప్రభువైనటువంటి దేవుని యొక్క జీవంలో నుండి నిన్ను వేరు చేస్తూ ఉంది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని దినాలు నీ జీవితంలో వస్తూ ఉన్నావు, వెళుతూ ఉన్నావు, నీ హృదయమును కఠినపరుచుకుంటున్నావు, నీ హృదయమును కాఠినపరుచుకుంటున్నావు, నీ హృదయమును మెత్తన చేసుకోవడం లేదు. నీ హృదయం యొక్క కాఠిన్యము నిన్ను ఎక్కడికి తీసుకుని వెళుతుంది అని అంటే దేవుని యొక్క జీవంలో నుండి నిన్ను ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. కాబట్టి నేను జీవిస్తున్నాను, నేను బ్రతుకుతున్నాను, చలిస్తున్నాను, కాబట్టి నాకు ప్రాణం ఉంది అనుకుంటున్నావు. కానీ కాబట్టి నువ్వు దేవుని యొక్క జీవంలో నువ్వు ఏమైపోయినావు? వేరైపోయినావు. నాకు వేరుగా ఉండి మీరేమి. కాబట్టి ద్రాక్ష 15వ అధ్యాయంలోకి వస్తే యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకుంటాము. 5వ వచనం, ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. నాకు వేరుగా ఉండి మీరు ఏమియో. 6వ వచనం, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె పారవేయబడి ఎండిపోవును. నీ హృదయం యొక్క కాఠిన్యము నీ ప్రభువైనటువంటి దేవుని యొక్క జీవంలో నిన్ను వేరు చేస్తుంది. ఆత్మీయ జీవితంలో అనేకసార్లు నేను జీవిస్తున్నాను అనుకుంటాం, ఆత్మీయంగా జీవిస్తున్నాను అనుకుంటావు. నువ్వు జీవించుతున్నావు అన్న పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు ఎక్కడుంటావు? నువ్వు మృతమైనటువంటి స్థితిలో ఉంటావు. ఆత్మీయంగా ఎప్పుడో చనిపోయావు. అందుకే నీ జీవితంలో ఏది కూడా పనిచేయదు. కాబట్టి నీ జీవితంలో ఏ మాటలు కూడా పనిచేయవు. కారణం ఏంటి అని అంటే ఆత్మీయమైనటువంటి మృతమైనటువంటి స్థితిలో మరణించినటువంటి స్థితికి, మరణించినటువంటి వ్యక్తికి దేనిని గూర్చినటువంటి చింత ఉండదు, దేని గూర్చినటువంటి కాబట్టి పట్టింపు ఉండదు. కారణం ఏంటి అని అంటే చనిపోయాడు. చనిపోయేటువంటి వాని యొద్దకి వెళ్ళి కాబట్టి వాడిని పరామర్శించి వాడిని లేపి నీకు అది ఇస్తా ఇది ఇస్తానంటే వాడు ఏమాత్రం దాని రుచి తెలియదు. పంచభక్ష ప్రమాణాలు తీసుకుని నువ్వు తినయా అంటే వాడు తినడు. కారణం ఏంటి? చనిపోయాడు. నీ హృదయ కాఠిన్యము నీ ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడ తీసుకెళ్తుంది అంటే దేవుని వలన కలిగేటువంటి ఆ జీవంలో నుండి నిన్ను వేరు చేస్తుంది. వేరైనటువంటి నీ జీవితము దాని యొక్క పర్యవసానం ఏంటి అంటే బయట పారవేయబడుట మొదటిది, ఎండిపోవట రెండవది, మూడవది అగ్నిలో కాల్చివేయబడుట మూడవది. ఓ విశ్వాసి, నీ జీవితంలో ఎట్లున్నావు? సహోదరుడు, నీ జీవితంలో ఎట్లున్నావు? సహోదరు, నీ జీవితంలో ఎట్లున్నావు? నీ యొక్క హృదయ కాఠిన్యం గిలాదు యొక్క అనుభవంలో నేను మిగిలిపోతున్నావేమో జ్ఞాపకం చేసుకో. అది నీ హృదయం యొక్క కాఠిన్యమును నీకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, కాబట్టి నీ హృదయం యొక్క కాఠిన్యము నిన్ను దేవుని యొక్క జీవంలో నిన్ను వేరు చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఆయనలో నువ్వు వేరైపోతావో నువ్వు మృతమైనటువంటి వాడవు, దానవే. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. కాబట్టి నీ హృదయ కాఠిన్యమును బట్టి నువ్వు ఇంకా దూరంగా ఉంటే ప్రభు అటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ప్రభువుని దగ్గర రమ్మని. రోమపత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయం. ఈ హృదయం యొక్క కాఠిన్యం నిన్ను చివరికి ఎక్కడ తీసుకువెళ్తుందో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైనటువంటి తీర్పు బయలుపరచు దినమందు, నీ కాఠిన్యము మార్పు పొందినటువంటి నీ యొక్క హృదయం. ఒక వ్యక్తి తన హృదయమును కఠినపరుచుకుంటే ఆ వ్యక్తి తన హృదయంలో ఏ మార్పును కూడా కోరుకోడు. నువ్వు ఎప్పుడైతే నీ హృదయాంతరంగంలో నువ్వు మార్పును కోరుకోవో, కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో నీకు నువ్వేం తెచ్చుకుంటున్నావు? ఉగ్రత వేరొకరు నీ మీద తీసుకురావాల్సిన పనిలే, ఉగ్రత వేరొక చోటు నుంచి నీ మీదకి రావాల్సిన పనిలే. నీ హృదయం యొక్క కాఠిన్యము, నీ హృదయం యొక్క కఠినత్వము. కాబట్టి నువ్వు కఠినపరుచుకున్నంత కాలము నువ్వు దేవుని యొక్క జీవంలో నుండి వేరైపోతావు. నువ్వు దేవుని యొక్క జీవంలో నుండి వేరైపోతే నువ్వు వెలుపట పారవేయబడతావు, నువ్వు మనుషుల చేత తొక్కబడతావు, అగ్ని చేత కాల్చబడతావు. నీ ఉగ్రత దినమందు నీకు నీవే. కాబట్టి నీ హృదయం యొక్క మార్పు చెందని నీ హృదయమును బట్టి నీకు నీవే ఉగ్రతను కొని తెచ్చుకుంటావు. అట్టి భయంకరమైనటువంటి ఆ ఉగ్రత దినము నీ మీదకి రాక మునిపే ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నేను అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయమును నాకు ఇమ్ము అని చెప్పు ప్రభుకి. ప్రభా, నా మార్పు పొందినటువంటి నా హృదయ కాఠిన్యమును బట్టి ఇప్పటి వరకు నేను నా హృదయ అంతరంగంలో నా ప్రభు నేనేం చేయలేదు, చేర్చుకోలే. ఈ మధ్యాహ్న కాల సమయంలో
ప్రభు ద్వారం యొద్ద నిలబడి తట్టుచున్నాడు. నీ హృదయం యొక్క ద్వారం యొద్ద ప్రభుని ఆహ్వానించు. ప్రభా, నా కఠినపరుచుకుంటూ నా జీవిత దినాలన్నీ వ్యర్థపరుస్తూ వచ్చాను. ఒక దినము నాకు నేనే ఉగ్రతను తెచ్చుకుంటున్నాను. ప్రభా, నన్ను క్షమించుము. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభా. నా హృదయంలోనికి రమ్మని ప్రభుని ఆహ్వానించు. ప్రభు నీ హృదయంలోనికి వస్తాడు. కాబట్టి ఇది ఏ కాఠిన్యము? గిలాదు అని అంటే కఠినమైనటువంటి కరుకైనటువంటి స్వభావం జ్ఞాపకం చేస్తుంది. అది నీ హృదయ కాఠిన్యమును బట్టి నువ్వు జీవంలో నుంచి వేరు కాకూడదని ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో పిలుస్తున్నాడు. మరొక కాఠిన్యమును గురించి ఇక్కడ మనం మాట్లాడితే జకర్యా గ్రంథంలోనికి వస్తాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం. క్షమించండి. కాబట్టి ఒకటి, నీ హృదయ కఠినత్వము అది మొట్టమొదటిగా నీ హృదయ కాఠిన్యము దేవుని యొక్క జీవంలో నిన్ను వేరుతీస్తూ ఉంటే, ఇక్కడ మరొక కఠినమును గురించి, హృదయం యొక్క కాఠిన్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఏ కాఠిన్యమంట? యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసినటువంటి మాటలను తాను వినకున్నట్లు హృదయములను కురవిందము వలె కఠినపరచుకొనిది. కాబట్టి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసినటువంటి మాటలను తాము వినకుండా హృదయంలో ఏం చేసుకున్నారంటే కఠినపరుచుకున్నారు. ఇది రెండవ కఠినత్వం. ఇది విశ్వసించబడినటువంటి దేవుని బిడ్డలను గురించి. మొదటి కఠినత్వము ఎవరైతే ఇంకా ప్రభువును చేర్చుకోలేదో ఆ కఠినత్వం గురించి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ గిలాదు అంటే కఠినమైనటువంటి కరుకైనటువంటి స్వభావము. ఇప్పుడు మరొక కఠినమైన కరుకైనటువంటి స్వభావం. ఒకవేళ నువ్వు అనొచ్చు, నా హృదయంలోనికి నా ప్రభు ఆహ్వానించాను కాబట్టి నా హృదయంలో నా ప్రభు ఉన్నాడు అని. మంచిదే. అయితే అనేకసార్లు ఆత్మీయ జీవితంలో ఈ గిలాదు యొక్క అనుభవంలోనికి వెళ్ళిపోతాం. అదేమిటి అని అంటే, దేవుడు తన ఆత్మ ద్వారా తన ప్రేరణ చేత తెలియజేసినటువంటి మాటలు తాము వినకున్నట్టు వాళ్ళ హృదయంలో ఏం చేసుకుంటారంటే కఠినపరుచుకుంటున్నారు. కాబట్టి ఇదే గిలాదు యొక్క మొదటి తలంపు యొక్క రెండో అనుభవం. మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క బలలో చేవేసినటువంటి సహోదరుడా, నువ్వెవరైనా ఎక్కడున్నాను, ఎన్నోసార్లు దేవుడు తన యొక్క ఆత్మ ప్రేరణ చేత ఎన్నో సంగతులు తన వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎన్ని పర్యాలు నీ హృదయం కఠినపరుచుకున్నావు. ఇది నాకు కాదులే అనుకుంటాం, ఇది నాకు సంబంధించింది కాదులే అనుకుంటాం. కాబట్టి దీనితో నాకు ప్రమేయం లేదనుకుంటాం. దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడి అయినటువంటి ఖడ్గం. దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత తన యొక్క మాటలు నీ హృదయం యొద్దకు తీసుకొని వచ్చి నీ హృదయమునకు శూలముల వల్లే బల్లెముల వల్లే కుచ్చుకుంటుంటే, కాబట్టి ఆ కుచ్చుకునేటువంటి ఆ వాక్యమును నువ్వు ఎన్నిసార్లు త్రోసివేశావు, హృదయం కఠినపరుచుకున్నావు. కాబట్టి దేవుని యొక్క మాటలు నీ వద్దకు వస్తుంటే, కాబట్టి వాక్యమునకు నువ్వు సరిచేసుకోకుండా సమ్మతిపరుచుకోకుండా దేవుని యొక్క వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం యొక్క అంతరంగా నీ ఆత్మీయమైనటువంటి స్థితిని దేవుడు తన ఆత్మచేత నీకు బోధించి బయలుపరిచి నీ యథార్థమైనటువంటి నీ స్వభావం అంతటిని కూడా కడిగి పరేస్తుంటే, అనేకసార్లు మనం ఆత్మీయ జీవితంలో దాన్ని కడుక్కునేదానికి బదులు, కాబట్టి వాక్యంతో మన హృదయాలు సమ్మతిపరుచుకునేదానికి బదులు హృదయం కఠినపరుచుకుని వెళ్ళిపోతూ వస్తాం. తద్వారా ఏమవుతుందంట, దేవుని యొక్క మహా ఉగ్రత వారి మీదకి వస్తుంది. వాక్యంతో నీ జీవితాలు సమ్మతిపరుచుకుంటూ అలవర్చుకుందాం. అందుకే యోహాను రాస్తూ తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం, ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట హృదయమును సమ్మతిపరుచుకో. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను విమోచించి రక్షించింది. కాబట్టి నేను ఆత్మీయ జీవితంలో
ఆయనలో, ఆయన జీవంలో నువ్వు ఎదగాలని, ఆయన జీవంలో నుంచి నువ్వు వేరైపోవాలని కాదు. కాబట్టి ఆయన జీవంలో నువ్వు ఎదుగునట్లు అనేక సార్లు దేవుడు తన ఆత్మ ప్రేరణ చేత అనేకమైనటువంటి సంగతులు నీ హృదయంలోనికి వచ్చి, కాబట్టి నేను ఖండిస్తున్నప్పుడు, నేను సరి చేస్తున్నప్పుడు, నేను చక్కపరుస్తున్నప్పుడు, ఓ ప్రభువా నా జీవితం ఇదే, నన్ను సరిచేయి, నా బ్రతుకు ఇదే, నన్ను సరిచేయని దేవుని యొక్క వాక్యమునకు నీ బలహీనతలన్నీ కూడా నీకు ఎత్తి చూపెడుతున్నప్పుడు వాక్యముతో మన జీవితాలు ఏం చేసుకోవాలి? సమ్మతిపరచుకోవాలి. దేవునితో సమ్మతి పడకుండా దేవునితో కూడి నడవటము ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి దేవునితో నువ్వు నడవాలి అంటే, దేవునితో కూడా కలిసి ప్రయాణం చేయాలి అంటే, దేవుని యొక్క వాక్యంతో నీ హృదయం నువ్వు ఏం చేయాలి? సమ్మతిపరచు. కఠినపరచుకొని నువ్వు వెళ్ళినంత కాలం నువ్వు దేవునితో కలిసి నువ్వు ఎంత మాత్రమును కూడా ప్రయాణం చేయలేవు. అందుకంటారు అమ్మాయి గ్రామంలోనికి వెళ్తున్నటువంటి ప్రజలు, కాబట్టి దేవుడు తానే వారి వద్దకు వచ్చి వారితో కూడా నడిచాను. ఆ చివరి భాగాల్లోనికి వెళితే ఆయన మాతో చెబుతున్నప్పుడు, ఆయన మాటలు మేము వింటున్నప్పుడు మా హృదయం ఏమైనాయంట? మండిపోయింది, పగిలిపోయిన హృదయాలు. ఆయన ఏం చెప్పాడో, ఏం నేర్పించాడో, ఏమి వారితో కలిసి ప్రయాణం చేస్తూ వారి సంగతులను ఆయన బోధించాడో ఆ సంగతులను వాళ్ళ హృదయాలు బద్దలైపోతూ వచ్చినాయి. ఆత్మీయ జీవితంలో ఇది నేర్చుకుందాము గాక. కాబట్టి ప్రభుత్వం సమ్మతి కలిగి వాక్యంతో సరిచేసుకోకుండా నువ్వు ప్రభుత్వం నడవలేవు. వాక్యంతో నీ జీవితాలు సమ్మతిపరచుకోకుండా ఆయన బలలో నువ్వు ఎంత మాత్రం నువ్వు నీ హృదయ కాటిని మనం ఉంచుకొని అలాగనే ఆయన బలలో ఎలాగ చేవేస్తాం? తద్వారా ఆత్మీయమైనటువంటి మృతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళే ప్రమాదం లేకపోలే. ఒక విశ్వాసి అవిశ్వాసి అయితే, ఒక ఆత్మీయుడు శరీరుడైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తిగా తయారవుతాడు సంఘాల్లో. ఆత్మీయుడు ఎప్పుడు శరీరుడిగా అవుతాడో, కాబట్టి సంఘాలకి అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి అంటే ఒక ఆత్మీయుడు శరీరుడు అయినప్పుడే. దానికి కారణం ఏంటి అంటే వాడు తన యొక్క హృదయమును కఠినపరుచుకోవటమే. వాక్యమునకు తన హృదయమునకు స్థానం ఇచ్చి, అవును ప్రభువా నేను ఆకాశం వైపు కన్నులెత్తడానికి నేను సరిపోయేటువంటి వాడిని కాదు కనుక ప్రభువా పాపినటువంటి నన్ను. అంతకుముందు వాడేమన్నాడు? నేను వీడి వల్ల నేను అది ఇస్తున్నా, ఇది ఇస్తున్నా, ఆ పని చేస్తున్నా, ఈ పని చేస్తున్నా అన్నాడు వాడు కదా. వీడేమన్నాడు? రొమ్ము కొట్టుకొనుచు ఆకాశం వైపు కళ్ళెత్తడానికి కూడా సరిపోక పాపినటువంటి నన్ను. అది వాక్యంతో సమ్మతిపరుచుకోవటం అంటే అది గిలాదు యొక్క అనుభవం. ప్రభు కొరకే, ప్రభు నిమిత్తమై ఇట్టి గిలాదీయుడైనటువంటి బర్జిల్లై వలె ప్రభు నేనొక్కడిని నీ కొరకే రోషంగా నీ వాక్యం నన్ను ఖండిస్తున్నప్పుడు, నీ వాక్యం నాకు బుద్ధి చెప్పినప్పుడు నా హృదయం నేను వాక్యంతో ఏం చేసుకుంటా? సమ్మతిపరుచుకొని ప్రభు కొరకే రోషంగా జీవిస్తా. ఇది మొట్టమొదటి తలంపు బర్జిల్లైన గురించి. మళ్ళీ వస్తాము సమూయేలు 2వ గ్రంథం 17వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము. 17వ అధ్యాయము 2వ మాటకు వస్తాం మనము. 27వ వచనం. గిలాదీయుడైన బర్జిల్లై. మొట్టమొదటిగా ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు ఏ వంశమని చెప్పాను. కాబట్టి ఆయన గిలాదీయుడు. రెండవది ఆయన పేరేంటి? బర్జిల్లై. బర్జిల్లై అంటే అర్థము ఇనుము అని. బర్జిల్లై అంటే అర్థము ఇనుము, మేడ్ ఆఫ్ ఐరన్. కాబట్టి ఇనుము దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే బలమునకు సాదృశ్యంగా. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో కొన్ని ప్రతిమలు ఉన్నాయి కదా. అది ప్రభురాకడ గురించి ఉన్నటువంటి ప్రతిమల యొక్క సారాంశం. అది ఒకవేళ ప్రభు చిత్తమైతే వాటిని ధ్యానం చేస్తాం కానీ. కాబట్టి ఇనుము అనేది వాక్యానుసారంగా దేన్ని చూపిస్తుంది అంటే బలమును చూపిస్తుంది. అంటే ఇప్పుడు బర్జిల్లై ప్రభు కొరకే ఎవరు? బలమైనటువంటి వాడు. కాబట్టి బర్జిల్లై అనేటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే ఇనుము అని అర్థం. ఇనుము. కాబట్టి ఇనుము దైవ గ్రంథంలో అది బలమునకు సాదృశ్యంగా చూస్తే మంచిదేమో. దానియేలు గ్రంథము మీకు అర్థమయ్యే దాని కొరకు చూడటం కూడా మంచిదే. చదవండి. పాదముల వేళ్ళు
ఆ, ఆ, ఒక విషయంలో బలముగాను ఇనుము, ఆ రాజ్యము ఒక విషయంలో బలముగా ఉంది అని అంటే ఒకటి ఎలాగుందంట, ఇనుముతోను, మరొకటి మట్టితో. అంటే ఆ రాజ్యము, ఆ ఇనుము అది బలమును సూచిస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు బర్జిల్లై అనేటువంటి పేరుకు ఇనుము అని అర్థం ఇస్తున్నప్పుడు ఇప్పుడు బర్జిల్లై ఎవరో మనకు అర్థమవుతూ ఉన్నాడు. ఎవరంటే బలమైనటువంటి వాడు. కాబట్టి ఆత్మీయ జీవితంలో పౌలు అపోస్తలుడు తిమోతికి పత్రికను రాస్తూ తిమోతి విషయమే ఒక మాట అన్నాడు. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా, మొదటి వచనం, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కాబట్టి ఒక విశ్వాసి తన జీవితంలో బర్జిల్ల యొక్క పేరు యొక్క అనుభవంలో ఉండాలి. అంటే ఆ విశ్వాసి తన జీవితంలో బలవంతుడుగా ఉండాలి, బలవంతులముగా ఉండాలి అంటే మనం ఏం చేయాలా మరి? బలవంతులముగా ఉండాలంటే, భౌతికంగా బలవంతులుగా ఉండాలంటే ఏం చేస్తాం? రకరకాలైనటువంటి జిమ్కి వెళ్తాం, బాగా ఎక్సర్సైజ్ చేస్తాం, బలాన్ని పెంచుకుంటాం కదా. కాబట్టి ఆత్మీయ జీవితంలో బలవంతులుగా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి? ఆత్మీయంగా మనం బలవంతులంగా ఉండాలి అని అంటే, కాబట్టి బలమునిచ్చినటువంటివి ఉన్నాయి దైవ గ్రంథంలో. అదేంటో ఒక మాట, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చివరి భాగం నుంచి చదువుతాం. క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైనటువంటి వాక్యమును పాల వలన, కాబట్టి నిన్ను బలపరిచినటువంటి ఒక సాధనము. కాబట్టి అవేంటి అంటే నిర్మలమైన వాక్యమును పాలు. ఇప్పుడు ఏలియా విషయంలోనికి కూడా వచ్చినప్పుడు ఇంకో మాట కూడా జ్ఞాపకం చేస్తా, అక్కడ బాగా స్పష్టంగా ఉంటుంది మనకి. ఏలియా విషయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక మాటని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. రాజుల 2వ గ్రంథంలోనికి వస్తాం. రాజుల 2వ గ్రంథము, క్షమించండి, మొదటి గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనం. రాజుల మొదటి గ్రంథం నువ్వు లేచి భోజనం చేసి ఆ భోజనం యొక్క, కాబట్టి నీకు బలమునిచ్చినటువంటి సాధనములు 2 కనపడ్డాయి. ఒకటి పాలు, రెండోది ఆహారము, భోజనము. ఈ 2 భౌతికంగా కూడా ఒక వ్యక్తికి ఏమిస్తాయి? బలమునిస్తాయి. ఆత్మీయంగా కూడా నీకు బలమునిచ్చేవి 2 ఉన్నాయి. అక్కడ పాలు అన్నప్పుడు అక్కడ ఏమన్నాడు? నిర్మలమైనటువంటి వాక్యమును పాలు. ఇక్కడేమో భోజనము అన్నాడు. ఇప్పుడు ఏలియా భోజనం చేసి ఆ భోజన బలము చేత ఏమయ్యాడు? కాబట్టి ఇప్పుడు నీకు బలమునిచ్చేది 2వది నీ భోజనం. అందుకే ఇశ్రాయేల్ ప్రజల గురించి మనము యోహాను సువార్తలో చదువుతాం కదా, వారు మన్నాను తిన్నారు కానీ వారు ఏమైపోయారంట? చనిపోయారు. అది నేనిచ్చినటువంటి ఆహారం ఉంది, అది వానికి ఎంత బలమునిస్తుందో చెబుతున్నాడు. కాబట్టి దేవుడిచ్చేటువంటి ఆహారం ఒకటి ఉంది, అదేంటంట? దేవుని యొక్క వాక్యం. ఇర్మియా గ్రంథంలో ఒక మాటని నేను ఇక్కడ జ్ఞాపకం చేయాలి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము చదవండి అక్క. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా కాబట్టి నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏమన్నాను? భుజించాను. యెహెజ్కేలు గ్రంథంలో కూడా వస్తాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపును నింపు. ఇలాగా నేను దాన్ని భక్షించి తిని, నరపుత్రుడా, నేనిచ్చు ఈ గ్రంథమును ఏమన్నాడు? కాబట్టి నీకు ఆహారం ఇచ్చినది ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి గ్రంథం, 66 పుస్తకాలు కలిగినటువంటి దేవుని వాక్యం. ఇప్పుడు విశ్వాస జీవితానికి వస్తాం.
ఇప్పుడు బర్జిల్లయి అంటే బలమైనటువంటి వాడు. కాబట్టి బలమైన ఎట్లా వచ్చింది? ఆ బలమునకు ఆధారం ఏంటి? ద సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? దాని బలమునకు ఆధారం అంటే ఒకటి పాలు అన్నాడు, ఇంకోటేమో ఆహారం అన్నాడు. ఈ పాలు వాక్యమునకు సాదృశ్యంగా ఉంది, వాక్యము కూడా దేవుని యొక్క ఆహారము కూడా దేవుని యొక్క వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నీ బలమునకు ఆధారమైనటువంటిది ఒకటి ఇప్పుడు నీ జ్ఞాపకం చేయబడుతుంది కదా, అది ఏ ప్రభువు నీకు ఇచ్చినటువంటి 66 పుస్తకాలు కలిగినటువంటి దైవ గ్రంథం. ఈ వాక్యము నీకేమిస్తుంది? బలమునిస్తుంది. ఈ వాక్యమును నీకు బలమునిస్తుంది, ఈ వాక్యము నీకు శక్తినిస్తుంది. ఎందుకో తెలుసా? కాబట్టి మనలో లోకంలో ఉన్నవాడు మనలో ఉన్నవానికంటే గొప్పవాడు, లేకపోతే బలవంతుడు. వాడెవడు? వాడే శత్రువు, వాడే సాతానుడు. కాబట్టి ఈనాడు విశ్వాస జీవితంలో నువ్వు బలవంతుడుగా లేకపోతే లోకంలో ఉన్నవాడు నీకంటే బలవంతుడు. నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్తలోనికి వస్తాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అంటాడు. ఇక్కడ ఒకడు మొదట బలవంతుణ్ణి బంధింపని ఎడల, వాడు ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రిని, అంటే బలవంతుడైనటువంటి వాడిని బంధించడానికి ఒకడు ఉన్నాడు. కాబట్టి వాడిని బంధించడం ద్వారా, కాబట్టి ఆ బలవంతుడు ఎవరి బలవంతుడు? కాబట్టి మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే శక్తివంతుడు, బలవంతుడు. ఇప్పుడు ఇద్దరి మధ్య పోరాటం ఉంది. ఇప్పుడు బలవంతులం, ఒకడు బలమైనటువంటి వాడిని బంధించగలిగితే, కాబట్టి ఈ లోకంలో బలమైనటువంటి వాడు నిన్ను బంధించడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి నువ్వు వాడికంటే బలవంతుడు కాకపోతే వాడు నిన్నేం చేస్తాడు? సులువుగా బంధించి వేస్తాడు. చూడండి, ఇద్దరు, ఒక బలమైనటువంటి వాడు, ఒక బలహీనుడు ఉన్నాడు అనుకోండి. బలవంతుడు బలహీనుని ఈజీగా జయిస్తాడు. లోకంలో వాడు బలవంతుడైనప్పుడు, నువ్వు బలహీనపరచబడుతున్నప్పుడు వీడు సులువుగా నిన్ను బలహీనపరిచి నిన్ను బంధించి నిన్నేం చేసుకుంటాడంట? నిన్ను దోచేస్తాడు. ఏం దోచేస్తాడు? మన దగ్గర ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వెళుతూ ఉన్నాడు. మార్గ మధ్యలో దొంగల చేత కొట్టబడ్డాడు. దొంగలు అతనిని ఏం చేశారంట? వీడే, ఇక్కడ ఉన్నటువంటి వాడు వీడే, ఆ బలవంతుడు వాడే. ఈ దోచుకున్నటువంటి యెరికో నుండి యెరూషలేము నుండి యెరికోకు వెళుతున్నటువంటి దోచుకున్నవాడు అక్కడ శత్రువే, ఇక్కడ కూడా శత్రువే. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు బలహీనుడు అవుతావో, ఆత్మీయ జీవితంలో నువ్వు ఎప్పుడు బలహీనపరచబడతావో, కాబట్టి నువ్వు శత్రువు వెంటనే వాడు బలవంతుడు కనుక నేనేం చేస్తాడు? బలహీనుడు చేస్తాడు. జాగ్రత్త. కాబట్టి నీవు ఎప్పుడైతే బలహీనుడు అవుతావో సమస్తమును వాడు ఏం చేస్తాడు? దోచుకొని పోతాడు. పేతురుతో ప్రభు ఒక మాట అన్నాడు. పేతురు, సాతాను నిన్ను గోధుమల వలె జల్లించవలి అన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు బలహీనమైపోదామో బలవంతుడైనటువంటి ఆ సాతానుడు నిన్ను బంధించి నిన్ను దోచుకొని పోవడానికి అవకాశం ఉంది. వేటిని దోచుకున్నాడు? అక్కడ వాని యొక్క వస్త్రములను దోచుకున్నాడు. ఏంటి ఈ వస్త్రములు? అది నీ రక్షణ కావచ్చు, అది నీ సమాధానం కావచ్చు, అది నీ ఉల్లాసం కావచ్చు, మరి ఇంకేదైనా కావచ్చు. నువ్వు దోచుకునబడినటువంటి ఒక విశ్వాసిగా మిగిలిపోతావు. కాబట్టి బలహీనులు కావద్దు. విశ్వాస జీవితంలో బర్జిల్లై బలవంతుడు మనము కూడా. కాబట్టి ఎలా ఉండాలి అంటే, కాబట్టి బలవంతులముగా ఉండాలి. బలవంతులముగా ఉండాలి అంటే దేవుడు మనకిచ్చినటువంటి దైవవాక్యమును మరింతగా ధ్యానించి మరింతగా ఆ ప్రకారం నడుచుకోవాలి. కాబట్టి అందుకే మనం ప్రకటన గ్రంథంలో మాట చదువుతాం కదా. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించి ఉంది సహోదరుడా. ఈ ప్రవచన వాక్యము చదువువాడు వాటిని విని ఇందులో రాయబడినటువంటి సంగతులను, ఓ సహోదరి సహోదరుడా, నువ్వు ప్రవచన వాక్యములు వినటం వరకే కాదు, చదవటం వరకే కాదు, వాటిని ఆ ప్రకారము గైకుని నడిచినప్పుడే ఆత్మీయ జీవితంలో బర్జిల్లయ్య వలె, ఇనుము వలె స్ట్రాంగ్గా, ప్రభు కొరకే బలంగా, నేనొక్కనే ప్రభు కొరకే బలం కలిగి రోషంగా నిలబడతాం. నీ ఆత్మీయ జీవితంలో ఇట్టి రోషం కలిగి ఉంది విద్దాం. నేను ప్రభు కొరకే, ప్రభు నిమిత్తం ఎలాగుంటాను? బలంగా ఉంటాం.
ఎలాగొస్తుందంటే ఈ బలము దేవుని యొక్క వాక్యం వలన వస్తుంది. ఈ బలము నీ జీవితంలో ఎందుకు అవసరం? ఏలియా విషయంలో చదివాము. ఆ భోజన బలము వలన, మరొకసారి చదవండి అక్క మాట. ఆ భోజన బలము వలన ఏమైనంట? 40 దినాలు ఏం చేశాడు? ప్రయాణం చేస్తూ వచ్చాడు కదా. ప్రయాణం చేసి ఎక్కడికి చేరాడు? రాజుల దేవుని పర్వతమైన హోరేబునకు చేరాడు. 19వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 8వ వచనం. అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలం చేత 40 రాత్రింబవలు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన పేరు పెట్టబడినటువంటి, ప్రియ సహోదరి, దేవుని పర్వతమైనటువంటి హోరేబు, అది నీ కొరకే సిద్ధపరచబడినటువంటి, దేవుడు నీ కొరకే సిద్ధపరచబడి ఆ పరలోకపు పట్టణం ఉంది. దాన్ని చేరుకొనక మునిపే బలహీనుడివై దోచబడితే అల్టిమేట్గా మన యొక్క ప్రయాణం ఏంటి అంటే కదా, అల్టిమేట్గా మన ప్రయాణం ఏంటి? నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందున్, నేను కూడా చేరియుందు నచ్చటన్. పాడతాం కదా, ఎప్పుడు పాడతాం? నేనైతే ఎప్పుడు పాడుకుంటా కదా. మనమైతే అంటే చాలా సందర్భాల్లో ఎప్పుడు పాడతాం దాన్ని? ఒక ఆయన ఎవరైనా మనకంటే ముందు చేరుకొని ఉంటే మనం పాడతాం కదా. కాబట్టి అల్టిమేట్గా హోరేబునకు నువ్వు ప్రయాణం ఉంది. విశ్వాస జీవితంలో నువ్వు ప్రయాణము 40 దినముల ప్రయాణం అనంతరం హోరేబు చేరాడు నీ ఆత్మీయ జీవితంలో. కాబట్టి నీవు హోరేబునకు చేరక ముందు ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో అది నీ ప్రయాణమే. ఆ ప్రయాణంలో నువ్వు బలము కలిగి ప్రయాణం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యము నీ జీవితంలో నిన్ను బలపరుస్తుంది. ఆ బలము చేత మాత్రమే నువ్వు హోరేబునకు చేరుకోగలుగుతూ వస్తావు. ప్రియ సహోదరి, బలహీనుడు కాకు. బలహీనుడు అయితే బలవంతుడైనటువంటి శత్రువు నిన్ను బంధించి నిన్ను దోచుకుని వెళ్తాడు. నీ విశ్వాసమును, నీ నిరీక్షణను, నీ పవిత్రతను, నీ పరిశుద్ధతను, నీ యథార్థతను, నీ పరిచయను సమస్తాన్ని దోచేస్తాడు. చివరికి ఎలా ఉంటామంటే దోచుకొనబడినటువంటి విశ్వాసిగా వెళ్ళిపోతావు. ఇక ఏమి లేవు మనలో, విశ్వాసివి అన్న పేరే ఉంటుంది కదా. నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు జీవించున్నటువంటి పేరు మాత్రం ఉంది, నువ్వు విశ్వాసం అన్నటువంటి పేరు మాత్రమే ఉంది. అన్నీ కూడా వీడెప్పుడో దోచుకొని వెళ్ళాడు. ఒకవేళ నీ జీవితం అదిగినైతే ప్రభు యొక్క బలను సమీపించక మునుపు ఒకసారి పరీక్షించుకో. దోచుకొనబడబడి బలహీనపరచబడినటువంటి విశ్వాసివా, బర్జిల్లై వలె, ఇనుము వలె ప్రభు కొరకై నేటికిని కాలేబు అంటాడు కదా, ఏమంటాడు? మోషే నన్ను పంపిన నాడు నాకు ఎట్టి బలము నేటికి నాకు ఇప్పుడు ఎంత అంటాడు? 80 సంవత్సరాలు. ఓ, ఎంత ఆత్మీయ జీవితంలో 80 సంవత్సరాలంట. మోషే తాను పంపినప్పుడు ఏ బలం ఉందో 80 సంవత్సరాల వయసులో కూడా కాలేబుకి అదే. నీ బలము నా బలం విషయంలో ఎట్లున్నాము అని ప్రభు కొరకై బలము కలిగి ఉన్నామా? తమ దేవుని వెరుగారు బలము కలిగి, దానియేలు గ్రంథం. గొప్ప కార్యములు, ఈ బలమే నువ్వు గొప్ప కార్యములు చేయడానికి ఆధారమైతే లోకంలో ఏ బలము కాదు. లోకంలో మన బలము బలగాలన్నీ కూడా దేవుని కార్యాలు చేయడానికి ఏ మాత్రము సరిపోయిన కాదు, సాటి అనేవి కావు. ఆ బలమును ఉపయోగిస్తే ప్రభు తన బలమును ఉపయోగిస్తాడు మన మీద. జాగ్రత్త. ప్రభు కొరకే బలం కలిగి గొప్ప కార్యములు చేయాలంటే వాక్యము ద్వారా బలపరచబడి ఆ బలము కలిగి, రోషం కలిగి ప్రభు కొరకే. కాబట్టి ఇప్పుడు ఎన్ని మాటలేనేమా? ఒకటి, గిలాదీయుడు అంటే కఠినమైనటువంటి వాడు. రెండోది బర్జిల్లై, ఇనుము. ఇప్పుడు 3వ తలంపులోనికి వస్తాము. 3వ తలంపులోనికి వస్తే సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 31వ వచనం. 19:31. చాలక్క ఇక్కడ అంటాడు 3వ తలంపు, గిలాద్యుడైన బర్జిల్లై రొలేగీము నుండి యోర్దాను అద్దరికి వచ్చి. ఇప్పుడు 3వ పేరు బర్జిల్లై జీవితంలో కనపడుతుంది. ఎక్కడి నుంచి వచ్చాడంట? రోగేలీము నుండి వచ్చాడు.
కాబట్టి ఇప్పుడు రోగేలీము నుంచి వచ్చినటువంటి బర్జిల్లైన్గా మనం చూస్తున్నాం. ఈ రోగేలీము అనే అర్థము ఏంటి అని అంటే చాకలి రేవు అని అర్థం. ఏంటిది? చాకలి రేవు. కాబట్టి పూర్వం ఉండే చాకలి రేవులు ఏం చేస్తారు? వాళ్ళు బట్టలు ఉతికే వాళ్ళు తీసుకుని వెళ్ళి ఆ రేవు దగ్గరికి వెళ్ళి ఆ బండకేసి ఏం చేస్తారు? బట్టలను కొడతారు. కాబట్టి రోగేలీము అని అంటే చాకలి రేవు లేకపోతే చాకలి బండ అని అర్థం. కాబట్టి ఇప్పుడు ఈ చాకలి రేవు, చాకలి బండ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడు బర్జిల్లైన్ అంటే రోగేలీము నుంచి వచ్చాడు. కాబట్టి ఇప్పుడు రోగేలీము నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఈ మాటని మనం మాటని మలాకి గ్రంథంలోనికి వస్తాం. మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము, మలాకి గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం. ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలడు? ఆయన కంసాలి వంటివాడు, చాకలి వాణి సబ్బు వంటివాడు. ఎవరైనా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అని. ఆయన రాబోతున్నాడంట. ఆయన వచ్చేటువంటి దినము అన్నాడు. కాబట్టి ఆయన ఎట్టివాడు చెబుతున్నాడు? ఆయన చాకలి వాణి సబ్బు వంటివాడు. ఇప్పుడు రోగేలీము అంటే చాకలి రేవు, అది సంఘమును సూచిస్తూ ఉంది. ఇప్పుడు ఆ సంఘంలో ఉన్నటువంటి అంగములైనటువంటి మనకి ఇప్పుడు ఆ ఉతకబడుతున్నటువంటి ఆ క్లాత్ ఏదైతే ఉందో, గుడ్డలు ఏవైతే ఉందో, అది నిన్ను నన్ను చూపిస్తూ ఉంది. దానికి ఇప్పుడు అప్లై చేస్తున్నాడు ఒక ఆయన. ఏంటిది? సబ్బు. ఆ సబ్బు ఎవరంట? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇప్పుడు ఈ సబ్బు ఈ బట్టలకు అప్లై చేసి ఆ బట్టలు ఆ రోగేలీము అంటే చాకలి బండకి ఏం చేయబడాలా? కొట్టబడాలా. కొట్టబడితే ఇప్పుడు ఏం జరుగుతుంది? మార్కు సువార్త 9వ అధ్యాయము. నేను ఆత్మీయమైనటువంటి సంగతుల గురించే మాట్లాడుతున్నా. 9వ అధ్యాయం మార్కు సువార్త 2వ వచనం. 6 దినములైన తర్వాత అక్కడ 3వ వచనం చదవండి. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవి మిగుల తెల్లనివి ఆయను, లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా. కాబట్టి లోకమందు ఏ చాకలి కూడా అంత తెల్లగా చేయబడలే. అంటే ఇప్పుడు ఈ రోగేలీము నుంచి వచ్చినటువంటి ఈ బర్జిల్లయి కాబట్టి ఇప్పుడు అంత తెల్లగా కనపడుతున్నాడు. అందుకే రోగేలీము నుంచి వచ్చినటువంటి బర్జిల్లయి అన్నాడు. ఇప్పుడు బర్జిల్లయిను చూస్తే ఎట్లున్నాడు అంటే, కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు ఏ చాకలి ఎప్పుడు కూడా ఉతకనంత తెల్లగా ఉన్నాయి అతని యొక్క బట్టలు. ఇప్పుడు రోగేలీము నుంచి వచ్చినటువంటి ఈ బర్జిల్లయి అంత తెల్లగా కనపడుతున్నాడు. కాబట్టి బర్జిల్లయి నుంచి 3వ తలంపు ఏంటి అంటే, బర్జిల్లయి రోగేలీము నుంచి వచ్చినటువంటి బర్జిల్లయి అంటే ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు? కాబట్టి ఆ బండకు కొట్టబడ్డాడు. ఆ బండ కాబట్టి ఇప్పుడు ఆ బండ చేత ఆ సబ్బు తనకు రాయబడుతూ వచ్చింది. ఆ సబ్బు రాయబడిన తర్వాత బండకేసి కొట్టబడుతున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఎట్లున్నాడు? తెల్లగా. ఇది విశ్వాస జీవితంలోకి వస్తే. కాబట్టి విశ్వాస జీవితంలో మనం ఎప్పుడు ఇంత తెల్లటి అనుభవంలోనికి వస్తాం. రోగేలీము అనేది నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఉండవలసినటువంటి ఏ చాకలి ఎన్నడూ కూడా ఏ చాకలియు అంత తెల్లగా చదువు చేయలే. కాబట్టి ఆయన వస్త్రములు ప్రకాశమానమై మిగులు తెల్లవిగా ఉన్నాయి. లోకమందు ఏ చాకలియు అంత తెల్లగా కనపడుతున్నాయి. ఇప్పుడు రోగేలీము నుంచి వచ్చినటువంటి బర్జిల్లయి ఏ చాకలి ఉతకనంత తెల్లగా కనపడుతున్నాడు. ఇప్పుడున్నారు పరలోకంలో వాళ్ళు. అడిగారు కొంతమంది, ఏమని? వీరెవరయ్యా అన్నారా? ఎక్కడ అన్నారు? అందుకే మీరు బాగా చదువుతారనుకొని బైబిల్ అడుగుతున్నా. ఎక్కడన్నారు? ఆగంటక్క, మీరు సమాధాన గృహంలో దాగండి కొంచెం. ఎక్కడి నుండి? వీరు తెల్లగా చేయబడ్డారంట. అందరు పైకి వెళ్ళి చూస్తే అందరు ఉన్నారు, గుంపులు ఉంటే వీరు మాత్రం తెల్లగా ఉన్నారు. తెల్లగా కనపడితే అడిగారు దూతని, ఏమని? అది గోరు అక్కడ ఉన్నారు చూడండి, రాక్ ప్రార్థనా మందిరంలో చాలా తెల్లగా ఉన్నారే వాళ్ళు అని అడిగారు. ఎవరు వాళ్ళు? ఆ తెల్లగా ఉన్నవారు ఎవరంటే ఎవరు చెబుతున్నారు? వారు రాక్ మందిరం నుంచి వచ్చిన వాళ్ళు. ఎవరు వాళ్ళు?
అంటే అక్కడ ఏమన్నాడు? గొర్రెపిల్ల రక్తం చేత తమ వస్త్రములు ఉతుక్కొని వాటిని. కాబట్టి వీరెవరు అంటే తెల్లగా ఉన్నారు. ఎందుకు తెల్లగా ఉన్నారు వీరంటే, వీరు బండకేసి ఏం చేయబడ్డారు? కొట్టబడ్డారు. కాబట్టి నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నువ్వు తెల్లగా ఉంటావు అంటే, నువ్వు అనేక సార్లు నీ ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి నీ శ్రమలు, ఆ బండ క్రీస్తే. కాబట్టి క్రీస్తు నిమిత్తమై, క్రీస్తు కొరకై నువ్వు పొందేటువంటి శ్రమలు, నిందలు, అవమానములు కాబట్టి నిన్ను తెల్లనిగా చేస్తున్నాయి. ఆత్మీయ జీవితంలో నీకు వచ్చేటువంటి శ్రమలు నిన్ను తెల్లని వస్త్రం వలె చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు ఎట్లా కనపడాలి ప్రభు వచ్చినప్పుడు అంటే, ఆయన రాజ్యంలో ఆ తెల్లగా నువ్వు కనపడుతూ రావాలి. వీరు తెల్లగా ఉన్నారు అంటే ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తారు. యాకోబు పత్రికలోనికి వస్తాం. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము, యాకోబు పత్రిక మొదటి అధ్యాయము చివరి వచనం. అక్కడ చివరికి వెళ్ళిపోదాం. ఇహలోక మాలిన్యము తనకంటకుండా తను తాను కాపాడుకున్నాడు. ఈ వస్త్రం తెల్లగా ఉందనంటే, ఒక డాట్ దీని మీద పడిందంటే ఏమవుతుంది? ఈ వస్త్రం అంతటికంటే కూడా ఆ డాటే మీకు కనపడుతూ ఉంటుంది. కారణం, ఈ మాలిన్యం నన్ను అంటింది, ఈ మరక నన్ను అంటింది. ఈ తెల్లని దానికంటే ఆ మరకే మీరు చూస్తూ ఉంటారు కదా. అన్న అక్కడేందో మరకుని చూడండి అన్న అంటారు కదా. విశ్వాస జీవితం అంతే. నువ్వు చాకలి వాణి సబ్బు వలె క్లీన్గా లేకపోతే, కాబట్టి ఎవరు ఈ రోగేలీము నుంచి వచ్చినటువంటి అనుభవం ఏంటి అని అంటే, నీ ఆత్మీయ జీవితంలో కాబట్టి నువ్వు తెల్లనిగా నువ్వు ఉతకబడేటువంటి అనుభవం ఇది ఏం చూపిస్తుంది అని అంటే, నీ విశ్వాస జీవితంలో నీ లోపం లేనటువంటి జీవితాన్ని చూపిస్తుంది. నీ లోపం లేనటువంటి దానియేలు గ్రంథము మొదటి అధ్యాయము 4 వచనం. ఇక్కడ ఒక వ్యక్తిని గురించి చదువుతాం. కొంతమంది వ్యక్తులను కూడా. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. లోపం లేని సౌందర్యమును. ఇప్పుడు 8వ వచనంలోనికి వస్తాం అక్క. 8వ వచనం. వారు లోపములు లేనటువంటి జీవితమునకు కారణం చెబుతున్నాడు ఇక్కడ. వాళ్ళు ఏం చేయలేదంట? తమ్ముడు వాళ్ళు అపవిత్రపరుచుకోలే. తమ్ముడు అపవిత్రపరుచుకోలే. ఆ కారణం చేత వాళ్ళు లోపం లేని వారిగా ఉన్నారు. వాళ్ళు ఒకవేళ అపవిత్రపరుచుకుంటే వారు లోపం కనపడుతుంది. విశ్వాస జీవితంలో తెల్లగా కనపడాలి మనం. ఇట్లా వస్త్రాలు కాదు నాలాగా. నా వస్త్రాలు తెల్లగా వేసుకొని నా జీవితం అంతా పాడైపోయింది అనుకోండి కదా. కాదు, అది కాదు ప్రభు కోరుతుంది. అంతరంగము హృదయము కాబట్టి తెల్లగా ప్రభు చూసినప్పుడు అంటే అది లోపం లేని విశ్వాస జీవితంను జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభు యొక్క బలలో చేవేస్తున్నటువంటి నీవు రోగేలీము నుండి వచ్చినటువంటి అనుభవం నీ దయా అని, నువ్వు తెల్లని వస్త్రమును ధరించుకున్నటువంటి లోపం లేనటువంటి సౌందర్యం కలిగినటువంటి ఉంటే ఆ ప్రభు యొక్క బలలో చేవే. లేకపోతే అన్ని లోపములు కలిగి ఉంటే కాబట్టి నీ లోపములను కాబట్టి నువ్వు సరి చేసుకునేవాడుగా దానవుగా ఉండాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో నేను ఇక్కడ విస్తరించి ఈ తలంపును మాట్లాడాలనుకున్న సమయాన్ని బట్టి నేను ఇక్కడ ముగించేస్తున్నా. కాబట్టి విశ్వాస జీవితంలో జ్ఞాపకం చేసుకుందాం. రోగేలీము యొక్క అనుభవం మన జీవితంలో అవసరం. అంటే తెల్లగా లోపం లేనటువంటి విశ్వాస జీవితం అవసరం. నీ విశ్వాసంలో లోపం ఉండకూడదు, నీ పనిలో లోపం ఉండకూడదు, నీ పరిచర్లో లోపం ఉండకూడదు, కాబట్టి నీ ప్రవర్తనలో లోపం ఉండకూడదు. ఎక్కడ లోపంలో ఉన్నాయో సరి చేసుకుందాం. బర్జిల్లై వలె రోగేలీము నుంచి అట్లా లోపములు లేకుండా ఉండాలి అంటే ఇదిగో చాకలి బండకు నువ్వేం చేయబడాలి? కొట్టబడుతూ రావాలి. నువ్వు ఎంతగా కొట్టబడతావు నువ్వు అంతగా తెల్లగా మారుతావు. లోపం లేనటువంటి జీవితంలోనికి వస్తావు. వారు ఎక్కడున్నారు? ప్రభుతో కూడా ఉన్నారు. నేను ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తే, లేకపోతే మీకు చాలామంది నేను సస్పెన్షన్లో పెట్టి వదిలేసినట్లుగా అనిపించింది. ప్రకటన గ్రంథము ఒక్క నిమిషం అక్క. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. వీరెవరు? ఎక్కడి నుండి వచ్చిరని చాలక్క అక్కడ ఆగుదాం. తెల్లని వస్త్రం ధరించుకున్నటువంటి వీరు ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? వీరే ప్రభుతో కూడా ఉన్నటువంటి వారు. ప్రియ సహోదరి, మన జీవితంలో లోపం లేనటువంటి జీవితంలో ఉన్నప్పుడు మనం కూడా ప్రభుతో ఉండబోతాం. ప్రభు అట్లా మనల్ని దీవించి ఆశీర్వాదించునుగాక. సరి చేసుకుందాం. ప్రభు యొక్క బలలోనికి ప్రవేశిస్తున్నటువంటి మనం
ఏ విషయాల్లో మోకాలపైకి రండి ఒక నిమిషం. మన యొక్క బలహీనతలో వాక్యమునకు మనం ఎవరిమి కూడా అతీతులం కాము. వాక్యం మనపై దోషారోపణ చేస్తున్నప్పుడు వాక్యంతో మన హృదయాలు సమ్మతిపరుచుకుందాం. గిలాదు యొక్క అనుభవం ఇది అయితే సరి చేసుకుందాం. బర్జిల్లై వలె ప్రభు కొరకే బలం కలిగి ఉన్నావా? గిలాదు వలె కాఠినపరుచుకుని వెళుతున్నావా? రొలేగియం యొక్క అనుభవం, లోపం లేనటువంటి జీవితం, తెల్లగా ఏ చాకలి ఎప్పుడు ఉతుకునంత తెలుపు తన జీవితంలో కనపడుతూ ఉంది. సహోదరుడా, బోధించి నేనైనా వినుచున్నా మీరైనా వాక్యమునకు మనం ఎవరు కూడా అతిథులం కాము. సరి చేసుకొని ప్రభు కొరకే రోషం కలిగి బర్జిల్లై వలె జీవించినట్లు ప్రభు మనకు సహాయము చేయనుగాక.